2023లో విడుదలైన క్రేజీ క్యాంపస్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. నార్నే నితిన్ ఇంకా సంగీత్ శోభన్లు తమదైన నటనతో థియేటర్స్ లో నవ్వులు పూయించారు. యూత్ఫుల్ కామెడీ వల్ల స్టూడెంట్స్ కూడా హాలిడేస్ కాబట్టి థియేటర్స్ కి ఎక్కువగా వస్తున్నారు. ఇక సాటర్డే నుండే మండే రంజాన్ హాలిడేస్ కాబట్టి లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చేసింది. దాంతో కలెక్షన్ రిపోర్టు 70 కోట్లను దాటేసింది. ఈ విషయం స్వయంగా ప్రొడ్యూసర్స్ ట్విట్టర్తో షేర్ చేశారు. సినిమా సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈద్ పండుగ సెలవు వల్ల థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. దీంతో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగి 70 కోట్ల క్లబ్కు చేరుకుంది. ఈద్ పండుగ రోజున మ్యాడ్ స్క్వేర్ వసూళ్లు ఏపీ అండ్ తెలంగాణ రెండు కలిపి 3.53 కోట్ల రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ షేర్ వచ్చి నైజాం 8.22 కోట్ల రూపాయలు, సీడెడ్ 2.77 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 2.41 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి 1.44 కోట్ల రూపాయలు, ఇక వెస్ట్ గోదావరి 0.68 క్రోర్స్, ఇక కృష్ణా 1.04 క్రోర్స్, గుంటూరు 1.30 కోట్లు, నెల్లూరేమో 0.58 కోట్ల రూపాయలు. మొత్తం 4 రోజుల థియేట్రికల్ షేర్ 69 కోట్ల రూపాయలు. ప్రస్తుత వసూళ్లను చూస్తే నెక్స్ట్ వీకెండ్ నాటికి ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్కును దాటే అవకాశం ఉంది. సినిమా టార్గెట్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ముందు ఎంతవరకు దూసుకెళ్తుందో చూడాలి. అయితే సినిమా మీద నెగిటివ్ రివ్యూస్ రాశారని నిన్ననే నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.